ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఆహారం అనేది తీసుకోవాలి? చాలామంది ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు వాళ్ళతోని వచ్చిన వాళ్ళ హస్బెండ్ అయినా, లేపోతే పేరెంట్స్ అయినా కానీ, ఇన్‌లాస్ అయినా కానీ చెప్పే ఇదేముంటుంది అంటే, అసలు తను ప్రాపర్‌గా ఫుడ్ అనేదే తీసుకోవడం లేదు. మరి ఈ విధంగా ఫుడ్ అనేది తీసుకుంటే అసలు బేబీకి ఏం న్యూట్రిషన్ వెళ్తుంది అన్న క్వెషన్ అనేది రైజ్ చేస్తుంటారు. సో, దీని గురించే అసలు ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, హైదరాబాద్. సో, నార్మల్‌గా మనము ప్రెగ్నెంట్ అనేదే ఉన్నప్పుడే కాకుండా జనరల్‌గా ఎవ్వరైనా తీసుకోవాల్సిన ఆహారము అంటే బ్యాలెన్స్‌డ్ డైట్. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే దీంట్లో కంపల్సరీగా ఒక్కొక్క పోర్షన్ అనేది ఒక్కొక్కలాగా ఉండాలి. మనం దీన్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాలెన్స్‌డ్ డైట్. దీనిలో ఏంటి అంటే రైస్ అన్నా, చపాతీ అన్నా తీసుకోవాల్సిన ఆహారం అనేది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది అట్‌లీస్ట్ ఒక 40% అయినా కానీ మనకి ఉండాలి. తర్వాత వచ్చేస్తే పల్సెస్ అంటే ప్రోటీన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఏ రకమైన పప్పులైనా కానీ, అంటే ఇప్పుడు కందిపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు, ఏ పప్పులైనా కానీ మనకి పల్సెస్‌లో వస్తాయన్నమాట. సో, ఇది కూడా అరౌండ్ మనము 30-40% వరకు తీసుకోవాలి. తర్వాత వచ్చేస్తే ఫ్యాట్స్‌లో మనము తీసుకోవాల్సిన ఏముంటుంది అంటే ఆయిల్ అయినా కానీ, ఘీ అయినా కానీ, బట్టరు ఇలాంటివన్నీ మనకు ఫ్యాట్స్‌లో వస్తాయి. అండ్ కర్డ్ ఇవన్నీ కూడా మనకు దాంట్లోనే కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత ఇవి మనకేంటి వైటమిన్స్ అండ్ మినరల్స్. అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ దేని నుంచి వస్తాయి? ఫ్రూట్స్, వెజిటబుల్స్, దీని నుంచి మనకు ఆ వైటమిన్స్, మినరల్స్ అనేవి వస్తాయి. సో, ప్రతి మీల్ అనేది మనము చూసుకున్నప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. మనం ఏం తీసుకున్నా ఈ పర్టిక్యులర్ పోర్షన్స్‌లో ఇవి ఉండాల్సిన అవసరము అనేది ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ గురించి మనము మాట్లాడుకున్నప్పుడు యూజువల్‌గా ఫస్ట్ ట్రైమెస్టర్‌లో అంటే మొదటి 3 నెలల్లో తల్లికి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ ఉంది కదా, ఇప్పుడు తనకు ఇద్దరికీ కావాల్సిన ఫుడ్ అనేది తీసుకోవాలి అని. సో, దీన్ని మనం చూసుకుంటే మొదటి 3 నెలల్లో బిడ్డ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. తల్లి ఏదైతే తింటుందో అదే ఆహారం బేబీకి అనేది వెళ్తుంది. తను ఇంకా ఎక్స్ట్రా ఇంకొక ప్లేట్ తినాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. బట్ ఎప్పుడైతే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్‌లోకి ఎంటర్ అవుతుందో, అంటే 4వ నెల నుంచి బేబీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. అప్పుడు తల్లి కూడా తను తీసుకోవాల్సిన ఆహారం కొంచెం పెంచాల్సిన అవసరము అనేది ఉంటుంది. సో, అక్కడ పెరిగితేనే బేబీకి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ అనేది వెళ్తుంది. సో, దీనిలో మనం చూసుకుంటే అసలు తీసుకోవద్దు అన్న ఆహారాలు ఏమైనా ఉన్నాయా ప్రెగ్నెన్సీలో? దీంట్లో ఏంటి అంటే యూజువల్‌గా సీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమంటాం. సీ ఫుడ్ అంటే సముద్రంలో దొరికేటివి. ఇవి ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఎలర్జీస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి. ఎలర్జీస్ ఏమైనా వచ్చాయంటే బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అనేది ఉండొచ్చు. దానివల్లే సీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమంటాం. తర్వాత కంపల్సరీగా ఏం తీసుకోవాలి డైలీ బేసిస్ పైన? మనం డైలీ బేసిస్ పైన చూసుకున్నప్పుడు యూజువల్‌గా నాన్ వెజిటేరియన్స్ అయినా కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఏంటి అంటే చికెన్, మటన్, ఇవి ఫిష్ ఇవన్నీ తీసుకోవచ్చా అని అడుగుతారు. సో, దీంట్లో చికెన్, మటన్ తీసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు. ఫిష్‌కొచ్చేస్తే ముందు ప్రీవియస్ హిస్టరీ మీకేమైనా ఎలర్జీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుందండి. తర్వాత మిల్క్ అనేది ఒక మంచి న్యూట్రిషన్. దాంట్లో మీకు కాల్షియం అనేది కావాలి. ప్రెగ్నెన్సీలో కాల్షియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మిల్క్ అనేది తీసుకోమని చెప్తుంటాం. తర్వాత ఆకుకూరలతో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. దీంట్లో మనకు కావాల్సిన వైటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఆకుకూరల్లో. సో, అక్కడ మీరు డైలీ కంపల్సరీగా ఒక కప్ అనేది మీరు మీరు తీసుకుంటున్నారు అంటే రెగ్యులర్గా మీ హెచ్‌బీ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయి. మీరు హెల్తీగా కూడా ఉంటారు.
తర్వాత వచ్చేసి ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అంటే దేంట్లో ఉంటుంది? ఇప్పుడు వెజిటేరియన్స్కి మనం చూసుకుంటే పప్పులలో ఉంటుంది, తర్వాత ఇడ్లీ దోశలో కూడా ఉంటుంది. మీరు ఏదైతే మినప్పప్పు అనేది వేస్తారో దాంట్లో అందులో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది. తర్వాత పన్నీర్లో ఉంటుంది, ఎగ్లో ఉంటుంది, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది. నాన్ వెజిటేరియన్ డైట్కి మనం చూసుకుంటే చికెన్, మటన్ ఇవన్నిట్లో కూడా ప్రోటీన్ అనేది ఉంటుందండి. అండ్ వెజిటేరియన్ పీపుల్కి ఈవెన్ సోయాబీన్ అనేది కూడా హైలీ ప్రోటీనేషియస్, దాంట్లో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇలా మీరు ప్రోటీన్ పార్ట్ అనేది డైలీ కంపల్సరీగా ఏదో ఒక రకంగా కాంపెన్సేట్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే అది మీకు ఒక పవర్ హౌస్ లాగా. అంటే ఎప్పుడైతే స్నాక్స్ టైం ఉంటుందో అప్పుడు మరీ ఎక్కువగా తినలేకపోతున్నారు, బట్ ఎనర్జీ కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ అకామిడేట్ చేసుకోండి. అండ్ హెచ్బి తక్కువ ఉన్న వాళ్ళకి, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, మేము ఏం చేయాలి అంటే కంపల్సరీగా ఆకుకూరలు, క్యారెట్ బీట్రూట్ జ్యూస్, తర్వాత పల్లి పట్టి, డేట్స్ ఇలాంటివి మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే హెచ్బి లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయండి. అండ్ పెరుగైనా కానీ పాలైనా కానీ ఇవన్నీ కాల్షియంకి మంచి సోర్సెస్. ఇలా మీరు డైలీ కంపల్సరీగా అన్నీ ఏదో ఒక పోర్షన్లో తీసుకోవాలి కంపల్సరీగా. యూజువల్గా అయితే ఆఫ్టర్నూన్ నైట్ బ్యాలెన్స్డ్ డైట్ మీరు మీ ప్లేట్ అనేది ఈ విధంగా కనపడాలి. ఫ్రూట్స్ అనేవి మీరు మధ్యలో స్నాక్ టైంలో లాగా సీజనల్ ఫ్రూట్స్ అంటే ఆ సీజన్లో ఏవి అవైలబుల్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అనేవి తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఫ్రూట్స్లో అవాయిడ్ ఏం చేయాలి అంటే మనం చెప్పేది జనరల్గా పపాయ, పైనాపిల్ ఉంటుంది. అది కూడా టెక్నికల్గా మనం చూసుకుంటే అవాయిడ్ చేయాల్సిన అంత అవసరం ఏమీ లేదు. బట్ చాలామంది అనుకునేది ఏంటంటే దాంతో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అవుతాయి, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా అనుకుంటారు. పపాయాకు వచ్చేస్తే రా పపాయ ఏదైతే పూర్తిగా పండదో దానిలో ఆ ఎంజైమ్స్ ఉంటాయి. రైప్ అయిన పపాయాలో ఏమీ ఉండవు, అది సేఫే. పైనాపిల్ కూడా అంతే అండి, దాంట్లో కొంచెం ఎంజైమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనము కంప్లీట్గా ఎటువంటి రిస్క్ తీసుకోవద్దంటే ఆ ఫ్రూట్ అనేది తినకుండా ఉంటే సరిపోతుందండి. సో ఈ విధంగా మీరు డైట్ అనేది తీసుకుంటే మీకు మీ హెల్తే కాకుండా మీ బేబీకి అనేది కూడా ప్రాపర్ న్యూట్రిషన్ అనేది వెళ్తుందండి. థ్యాంక్ యూ.